పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి, నాతోటి నిరుద్యోగులకి అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ నోటిఫికేషన్ నుంచి స్టార్ట్ చేయాలి? అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ కాదు, ఒక్కటి కూడా రాలేదు మనకి. దేని గురించి మాట్లాడాలి? ఏది మాట్లాడినా ఫస్ట్ నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి మాట్లాడతా. ఎందుకంటే ఒక టీచర్ ప్రతి ఒక్క ఉద్యోగిని తయారు చేయగలరు కాబట్టి నేను టీచర్ వృత్తిని ఎంచుకున్నా కాబట్టి నేను టీచర్ గురించి మాట్లాడతా. ఫస్ట్ డిఎస్సిలో 70% ప్రమోషన్స్ కి వెళ్తున్నాయి, 30% మాత్రమే రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే ఎస్ఏ పోస్టులు తక్కువ ఉంటున్నాయి అన్నట్టు, ఎస్జిటీలకే ఎక్కువ పోస్టులు వెళ్ళిపోతున్నాయి. అది అని చెప్పేసి మేము కోర్టులో కేసు వేస్తే దాన్ని ఏం చేసిరు, ప్రభుత్వం చేతిలో పెట్టిరు. ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించట్లే. మళ్ళా ఏమన్నంటే వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి అంటున్నారు. మేమా పేడ్ ఆర్టిస్టులం, మీరా పేడ్ ఆర్టిస్టులు? చెప్పండి. ఈ పార్టీలో టికెట్ లేదని ఆ పార్టీకి మారి, ఆ పార్టీలో టికెట్ దొరకలేదని ఈ పార్టీకి మారి మీరా పేడ్ ఆర్టిస్టులు, మేమా పేడ్ ఆర్టిస్టులం? చెప్పండి. మేము నిరుద్యోగులం కామా? మేము అసలు నిరుద్యోగులం కామని మీరు ఎట్లా అంటున్నారు? ఏ నాయకుడు అనేది? ఒక ఆయన ఉంటాడు, మొత్తం మీడియా దొరికితే చాలు, ఒక కెమెరా దొరికితే లొడలొడలొడో వాగుతూనే ఉంటారు. వీళ్ళు అసలు నిరుద్యోగులే కాదట, ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి మేము నిరుద్యోగులం కామని. కాదా? మనం నిరుద్యోగులం కాదా? పేడ్ ఆర్టిస్టులమా? ఇప్పుడు మేమందరము పేడ్ ఆర్టిస్టులమంట. మరి మా క్వాలిఫికేషన్ చూసే దమ్ముందా మీకు? చదువుకుంటారా? మా సర్టిఫికెట్లు ఇస్తాం, మీరు చదువుకుంటారా? చదువుకోవడానికే మీకు అర్ధ గంట పడుతుంది. మేము రాసే ఎగ్జామ్లు మీరు రాయాలంటే మీరు మరో జన్మెత్తాలి. మేము చదివిన సిలబస్ చదవాలంటే మీరు మరో జన్మెత్తాలే, గుర్తు పెట్టుకోండి. నిరుద్యోగులను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకొకటి ఏమంటే మాట్లాడితే కొట్టడానికి కూడా వస్తున్నారు నిరుద్యోగులని. ఎంత దారుణము! ప్రశ్నించేటోళ్ళని కొడతారా? ఎవరి వల్ల ఏర్పడినరు మీరు? ఎవరి వల్ల ఈ రోజు ఆ కుర్చీలో కూర్చున్నారు? ఆ రోజు మేము కుర్చీలు వదిలేసి మీకోసం పుస్తకాలు వదిలేసి వచ్చినాం కాబట్టి ఈ రోజు మీరు ఆ కుర్చీలలో కూర్చున్నారు. ఈ రోజు మమ్మల్ని మా కుర్చీలో కూర్చోనియకుండా చేస్తున్నారు కదా, మళ్ళీ మీ పతనానికి మీరే కారణమవుతున్నారు. మీరు గుర్తు పెట్టుకోండి. మీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పేసి మీరు డైరెక్ట్ నోటిఫికేషన్ కి వెళ్తున్నారు. ఇదెంత దారుణం. అలాగే మాకు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మీరు లోకల్ ఎలక్షన్స్ కి వెళ్లే ప్రసక్తే లేదు. మీరు రైతు భరోసా టక్కుమని వేసిరు కదా, టకీమని వేసిరు కదా, అదే రైతు కొడుకు మీ యొక్క నిరుద్యోగి. మరి ఆ రైతు కొడుకు నిరుద్యోగి అడగడా, నాన్న ఒక 4,000 కోసం నువ్వు ఆశపడితే 40,000 నా జీతం పోతుంది నాన్న అని చెప్పడా కొడుకు? వెనకాల మనకి G46 అభ్యర్థులు భారీ ర్యాలీగా తరలి వస్తున్నారు. వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. ఆకాష్, శంకర్, నవీన్ పట్నాయక్, వంశీ భారీగా తరలి వస్తున్నారు. వాళ్ళకి శుభాకాంక్షలు. భారీగా తరలి వస్తున్నటువంటి నిరుద్యోగులకు స్వాగతం, సుస్వాగతం. నిరంతరం ఉద్యోగాల భర్తీ విషయంలో తమరు ప్లీజ్ కూర్చోవాలి. మీరు ఎట్లా లేచి వెళ్ళట్టు ప్లీజ్. తమరు అందరు కూర్చోవాలి, పెళ్ల కింద కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. భారీగా తరలి వస్తున్నటువంటి నిరుద్యోగులకు స్వాగతం, సుస్వాగతం. శంకర్, అదేవిధంగా ఆకాష్, వంశీ వారికి నిరుద్యోగుల పక్షాన స్వాగతిస్తూ మరి అందరు కూర్చోవాలి. ఎవరు లేవద్దు, దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. తమ్ముడు వారి ప్లేస్లలో వాళ్ళు కూర్చోవాలి ప్లీజ్. మనము డిపార్ట్మెంట్ కు సహకరించాలి. మనకు ఎందుకంటే శాంతియుతంగా చేసుకోవాలని మరి మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి మరి పోలీస్ శాఖకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వానికి తెలియపరచడానికి, మన గొంతుకను ప్రభుత్వానికి విన్నవించడానికి మరి ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మరి డిపార్ట్మెంట్ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లీజ్ అందరు నిరుద్యోగులంతా టెంట్ కిందికి రావాలి. ఎవరు కూడా రోడ్ల మీద ఇబ్బందికరంగా చేయొద్దు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయొద్దు. ప్రతి ఒక్కరు స్టేజ్ కిందికి రావాల్సిందిగా కోరుతున్నా. అందరూ టెంట్ కిందికి రండి దయచేసి.
హలో, దయచేసి ప్రతి ఒక్కరు టెంట్ కిందికి రండి. అందరూ టెంట్ కిందికి రండి. అందరూ టెంట్ కిందికి రండి. ఇక్కడికి వచ్చిన మీ విలువగానే వచ్చిన పోలీస్ అభ్యర్థులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, పాదాభివందనాలు. అందరూ సైలెంట్ గా కూర్చోండి. మనతో పాటు లేడీస్ అభ్యర్థులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మంది. అలాగే శంకర్, వంశీ ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి తొందరగా. ఇంకొకటి, మనకి ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నా, వచ్చిన నోటిఫికేషన్ ని భర్తీ చేయాలన్నా అడ్డమైన జీవోలు, అడ్డమైన రిజర్వేషన్లు పెట్టేసి మన లాగం పుట్టిస్తున్నారు. మరి నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు నిరుద్యోగుల వల్ల ఏర్పాటైన ప్రభుత్వం అని చెప్పేసి ప్రకటన చేసిర్రు కదా, మరి నిరుద్యోగుల కోసం మీరు రాగానే ఏమన్నా ఆలోచించిర్రా? మరి నిరుద్యోగ భృతి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏ జీవో అడ్డొస్తుంది? ఏ రిజర్వేషన్ అడ్డొస్తుంది? దయచేసి ఎస్ఐ కానిస్టేబుల్ వీళ్ళు 300 మందిని ర్యాలీగా తీసుకొచ్చిన దాంట్లో అధికంగా మహిళా అభ్యర్థులు ఉన్నందువలన కొద్దిగా పురుష అభ్యర్థులు ఎన్నికెళ్ళి మన అక్క చెల్లెలకు అవకాశం ఇవ్వండి. టెంట్ కింద కూర్చునేటట్టు కొద్దిగా వాళ్ళకు అకామిడేట్ అయ్యేటట్టు మీరు జరగండి. దయచేసి మన మగపిల్లలను ఎక్కడైనా నిలబడచ్చు, ఆడపిల్లలు నిలబడలేరు. దాన్ని అర్థం చేసుకొని వచ్చినందుకే వాళ్ళకు మన కృతజ్ఞతలు తెలియజేయాలి. కానీ వచ్చిన వాళ్ళని ఇంక ఇబ్బంది పెట్టడం అది భావ్యం కాదు. అది మన తెలంగాణ సంస్కృతి కూడా కాదు. ఈ విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏ జీవో అడ్డొస్తుంది, ఏ రిజర్వేషన్ అడ్డొస్తుంది అని చెప్పేసి మేము ఈ సభా వేదికగా అడుగుతున్నాము. ఎందుకంటే నిరుద్యోగుల వల్లనే ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది నిరుద్యోగుల గురించి. కానీ రైతు భరోసాలు, పెన్షన్లు, కరెంటు బిల్లులు, ఉచిత పథకాల పైన మీద పడ్డరు. నిరుద్యోగుల గురించి ఆలోచన లేదు. దయచేసి ఇప్పటికైనా నిరుద్యోగుల గురించి ఆలోచన చేసి మీరు ఇప్పటికైనా నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని, లేకపోతే స్థానిక ఎలక్షన్ లో మీ అంత చూసామని చెప్పేసి మేము ఈ వేదికగా తెలియజేస్తున్నాను. ప్రత్యూష వచ్చి మాట్లాడండి. ఇప్పుడు అందరూ వచ్చారు మనకు సంఘీభావం తెలపడానికి. ఇంకొక 2-3 రావాల్సిన అవకాశం ఉంది. వాళ్ళు వస్తున్నారు. తొందర నిత్యం కొట్లాడుతున్నటువంటి విద్యార్థి నిరుద్యోగ మిత్రులు ఎవరైనా ఒక్కటే నిమిషం మాట్లాడండి. ఇక్కడ ఉన్నటువంటి గెస్టులు చాలా మంది మాట్లాడాలి. ఎవరైనా అన్యతగా భావించొద్దు. ఇది మన యొక్క సమస్య తెలియజేసుకోవడానికి పెట్టుకున్నటువంటిదే తప్ప మరొకటి కాదు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గట్టిగా వెనకాలన్న వాళ్ళు జై తెలంగాణ, జై తెలంగాణ. అమరుల బిడ్డల కలలు కరిగిన క్షణం ఇది. ఉద్యమాల గడ్డపై ఆశలు అడియాశలైన వేళ. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ఆశలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో సాధించుకున్న స్వరాష్ట్రం మనది. మరి నేడు నియామకాల మాట ఏది? నిరుద్యోగుల యువత గుండెల్లో రగులుతున్న బాధ మన ముఖ్యమంత్రి గారికి వినిపించట్లేదా? మీరు అడగరా? అడగండి ముఖ్యమంత్రి గారిని. ఈ రోజు 18 నెలలు అయిందండి ప్రభుత్వం వచ్చి. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఏమన్నా నియామకాలు ఇచ్చారా? చెప్పండి. మనమందరం అంట నిరుద్యోగులం కాదంట. మనల్ని బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ తీసుకొస్తే ఇక్కడికి వచ్చామంట. నిజమా? పార్టీలు తీసుకొచ్చాయా మనల్ని ఇంత దూరం? మనం స్వచ్ఛందంగా తరలి రాలేదా? ఎలా అంటారు ముఖ్యమంత్రి గారు? ఈ రోజు ఈ సభ చూసాక కూడా ముఖ్యమంత్రి గారికి సోయి రాకపోతే నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము? మీరే చెప్పండి. ముఖ్యమంత్రి గారి ఇంటికి ముట్టేద్దామా? వెళ్దామా? ఇది ముఖ్యమంత్రి గారు
విషయం. ఈ రోజు సార్ మాతో బస్సు యాత్రలు చేయించుకున్నారు. మమ్మల్ని లిటరల్ గా మీరు వదిలేయండి అమ్మా, మీరు బుక్కులు వదిలేయండి, మీరు బుక్కులు వదిలేసి మాతో పాటు యాత్రలు చేయండి అని చెప్పారు. తీసుకెళ్లి ఈ రోజు గతం ఎక్కారు. ఈ రోజు కనీసం ఐక్యూ లేదు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కి. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు. ఎట్లాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ ఆయన? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా ముఖ్యమంత్రి గారు? ఇచ్చారా? చెప్పండి గట్టిగా. కనీసం ఒక 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వని మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు 2 లక్షలు ఇచ్చారంట మనకు ఉద్యోగాలు. మరి ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనకే తెలియాలి. మరి ముఖ్యమంత్రి గారు మీరు ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి యూ ఫెయిల్డ్. మీరు ఫెయిల్ అయిపోయారు సార్, మీరు ఫెయిల్ అయిపోయారు. ఈ రోజు మన ప్రియాంక గాంధీ जी मालूम है ना? प्रियंका गांधी जी मैं आपके लिए एक बार आई विल रिमाइंड यू. ఏమన్నారు ప్రియాంక గాంధీ जी? మేము ఇచ్చిన హామీలు నెరవేరకపోతే నెక్స్ట్ టైం మమ్మల్ని గెలిపించకండి అన్నారు. గెలిపిద్దామా? మరి నెక్స్ట్ టైం గెలిపిద్దామా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి అత్తాపత్తా లేకుండా పోయిందో అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విద్యార్థులను మోసం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఇంకో 20 సంవత్సరాల వరకు కనిపించదు. ఈ మాట రాహుల్ గాంధీ గారు గుర్తుపెట్టుకోవాలి. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అడిగిన రాహుల్ గాంధీజీ, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అడిగిన రాహుల్ గాంధీజీ ఈ రోజు మన మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఖాళీగా కూర్చొని ట్విట్టర్ లో పోస్టులు చేసుకుంటున్నారు. ఏమని పోస్టులు చేసుకుంటున్నారు? మేము భారతదేశంలో ఎక్కడా లేనన్ని ఉద్యోగాలు తెలంగాణలోనే ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు. ఇచ్చారా ఉద్యోగాలు మనకు? ఈ రోజు తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? చదువుకున్న స్టూడెంట్స్ చెప్పండి ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్? ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కంటే తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? 17% ఉంది. ఇండియాలో ఎంత ఉంది? యావరేజ్ ఎంత ఉంది? 10% ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారంటే నేను చాలా చేశాను, చాలా చెప్పానని క్లెయిమ్ చేసుకుంటున్నారు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరందరూ ఆన్సర్ చెప్పండి. వి విల్ ఎండ్ ఇట్ అవుట్. ఓకేనా? ప్రియాంక గాంధీజీ మరియు రేవంత్ రెడ్డి గారు మనకిచ్చిన ప్రామిసెస్ గురించి అడుగుతాను. ఇచ్చారా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే? ఫస్ట్ థింగ్, యూత్ డిక్లరేషన్ ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? 4,000 ఇచ్చారా లేదా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? 5 లక్షల విద్యా భరోసా అంటే ఇచ్చారా? విద్యా భరోసా ఇస్తే విద్యార్థులు రోడ్లు ఎందుకు ఎక్కుతారు ముఖ్యమంత్రి గారు? మీకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నారు, ప్రతి మండల్లో ఇచ్చారా? ఉన్న గురుకులాలకే గతి లేదు, ఉన్న గురుకులాలకే గతి లేదు. మాకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇస్తారంట. 75% లోకల్ జాబ్స్ ఇస్తామన్నారు, ఇచ్చారా? 3 యూనివర్సిటీస్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఆదిలాబాద్ వాళ్ళు ఇచ్చారా లేదా? యూత్ కమిషన్ ఒకటి మనకు చేస్తామన్నారు. ఎంతమంది ఇక్కడ యూత్ కమిషన్ లీడర్లు ఉన్నారండి? చేశారా? చేయలేదు. 10 lakh రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ఈ రోజు నేను బల్మూర్ వెంకట్ గారికి, రియాజ్ గారికి అండ్ ఆకునూరు మురళి గారు, నేనైతే సార్ ఎప్పుడు చూడలేదు కానీ కొన్ని వీడియో కాల్స్ లో మాత్రం సార్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ లో పార్టిసిపేట్ చేసి చూశాను. గురుకులాల్లో చాలా వండర్ఫుల్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డెవలప్ అవుతుంది అంటున్నారు. మరి ఇది తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్. తెలంగాణ అమరవీరుల సహకారంతో వచ్చిన తెలంగాణలో ఇంకా కూడా తెలంగాణ విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు. సో దీని గురించి రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ వేదిక మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ.